4 ఓవర్లు పూర్తయ్యేసరికి 30 పరుగులు చేశారు. 1 వికెట్ నష్టానికి. లాస్ట్ బాల్ చూడొచ్చు. క్రితం ఓవర్లో చక్కటి సిక్సర్ కొట్టాడు రఘు. ఆ బంతికి చక్కటి ఫుల్ షాట్. బంతిని చాలా హైట్ లో వెళ్ళింది. అలాగే బౌండరీని చాలా దూరం వరకు క్లియర్ చేయగలిగాడు రఘు. చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. బౌలర్ గా కూడా అతను రాణిస్తాడు. మంచి ఆల్రౌండర్. హీరో రవితేజ సోదరులతను. వారియర్స్ ప్రస్తుతం 34 పరుగులు చేశారు 1 వికెట్ నష్టానికి. మంచి చక్కటి స్కోరింగ్ రేట్ తో వాళ్ళు ముందుకు సాగుతున్నారు 4 ఓవర్లు పూర్తయ్యేసరికి. ఈ ఓవర్ పూర్తయిన తర్వాత డాష్ మీద ముఖ్యమంత్రి గారి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి రోషే గారి ఆధ్వర్యంలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. మ్యాచ్ పూర్తవున్నప్పటికీ కూడా సమయాభావం వల్ల ముందుగా బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. వారియర్స్ ప్రస్తుతం 34 పరుగులు చేశారు. టాస్ గెలిచిన నార్త్ కింగ్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈసారి చక్కటి డెలివరీ. వికెట్ బౌలింగ్ చేస్తున్నారు. కేవలం ఒక సింగిల్ మాత్రం లభించింది మొదటి బంతికి. ఈ ఓవర్ ముగిసిన వెంటనే మనకి బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. ముఖ్యమంత్రి కొండజెట్టి రోషే గారు స్టేడియంలో ఆల్రెడీ విచ్చేసి ఉన్నారు. ఈసారి షార్ట్ డెలివరీ. దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు బ్యాట్స్మెన్. అయితే మిస్ఫీల్డ్ అయింది అక్కడ. ఆ మిస్ఫీల్డ్ కారణంగా మరొక పరుగు లభించింది వెంకీ వారియర్స్ కి. సిద్ధార్థ్ బౌలింగ్ చేస్తున్నాడు. క్రితం ఓవర్లో క్యాచ్ డ్రాప్ చేశారు సిద్ధార్థ్. దానికి అమెండ్స్ చేయడానికి అతను ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు. ఈ రీప్లేలో మనం చూడొచ్చు షార్ట్ డెలివరీ. అయితే దాన్ని కేవలం పుష్ చేశాడు బ్యాట్స్మెన్ రఘు. అయితే అక్కడ మంచు విష్ణు మిస్ఫీల్డ్ చేయడంతో ఒక సింగిల్ లభించింది. ఈసారి మరొక చక్కటి షాట్. అయితే ఓన్లీ సింగిల్ మాత్రమే మరోసారి లభించింది. ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ముగియడంతో ఫీల్డ్ బాగా స్ప్రెడ్ అవుట్ అయి ఉంది. బౌండరీలు రావడం కష్టం. అంతేకాకుండా గ్రౌండ్ కూడా చాలా వెట్గా ఉండడంతో మనం స్ప్రెడ్ అవుట్ ఫీల్డ్ చూడొచ్చు. కేవలం 4 ఫీల్డర్స్ మాత్రమే ఇప్పుడు 30 yards సర్కిల్ లోపల ఉండాలి. బౌండరీ లైన్ మీద ఎక్కువ మంది ఫీల్డర్స్ ఉండడం మనం చూడొచ్చు. ఈసారి లెగ్ స్టంప్ మీదుగా వచ్చింది బంతి. అయితే అది ప్యాడ్స్ కి తగిలి మరొక రన్ లభించింది. అయితే దీన్ని బ్యాట్స్మెన్ ఖాతాలో చేర్చారు ఎంపైర్. వెంకీ వారియర్స్ కెప్టెన్ వెంకటేష్ మీరు చూడొచ్చు వాళ్ళ డగౌట్ లో ఉన్నారు. అలాగే తరుణ్ ప్యాడ్స్ కట్టుకుని రెడీగా ఉన్నారు నెక్స్ట్ బ్యాటింగ్ చేయడానికి. వాళ్ళ జట్లో స్టార్ బ్యాట్స్మెన్ తరుణ్ అని మనం చెప్పొచ్చు. సిద్ధార్థ్ బౌలింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఈసారి మరొక ఫుల్ షాట్ యత్నం, కానీ ఆ ప్రయత్నంలో మిస్ అయ్యాడు బ్యాట్స్మెన్. రీప్లేలో మనం చూడొచ్చు ఫుల్ షాట్ కి ప్రయత్నించాడు కానీ ఏమాత్రం కనెక్ట్ చేయలేకపోయాడు. షార్ట్ డెలివరీ. ముఖ్యంగా డ్రైవ్ చేయడానికి వీలు లేకుండా వీలైనంత వరకు షార్ట్ ఆఫ్ లైన్ డెలివరీస్ వేస్తున్నారు. ఆఖరి బంతి ఓవర్లో సార్ ఆఫ్ స్టంప్ అవతలుగా వచ్చింది కానీ పరుగులేం లభించలేదు. ఓవర్ పూర్తయింది. ఓవర్ పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది వెంకీ వారియర్ జట్టు 5 ఓవర్ల తర్వాత. జోరుందా? అలాగే హీరో డాక్టర్ మోహన్ బాబు గారిని కూడా డయాస్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆల్ ప్లేయర్స్ దయచేసి టీమ్ వైజ్ ఉంటే బాగుంటుంది. ఇట్స్ ఎ రిక్వెస్ట్. టీమ్ వైజా కొంచెం వెనకాల కెమెరాస్ ఒక మధ్యలో సెంటర్ పాయింట్ కొద్దిగా ఖాళీ ఇస్తే వెనక మీడియా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్ ప్లీజ్. డయాస్ మీద మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో సాంకేతిక కారణాల వల్ల కొద్దిసేపు మనం కామెంటరీ